ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ నగలు ఎక్కడికి పంపించావో, ఎవరికైతే ఇచ్చావో, ఈ చెక్కుని కూడా నువ్వే అక్కడికి చేర్చుంటావు. చెప్పు, ఆ చెక్ ఎక్కడా? నీకిచ్చిన 24 గంటల సమయం పూర్తయిపోయింది. నగలేం చేశావో కూడా నువ్విప్పుడే చెప్పాలి. ఎవరికిచ్చావు? ఎక్కడ తాకట్టు పెట్టావు వాటిని? చెప్పు చెప్పు. దర్శన్, ఏంట్రా, ఏమైంది? అనయ్య, ₹1,00,00,000 చెక్ అన్నయ్య. ఇది దాన్ని కూడా మాయం చేసింది. కనిపించట్లేదు అది. చెక్కు కనిపించకపోవడం ఏంటి దర్శన్? అవును పెద్దమ్మా, మొన్న వచ్చిన కంపెనీ క్లయింట్స్ డీల్ ఓకే చేస్తూ ఇచ్చిన టోకెన్ చెక్ అది. అవునా? భగవంతుడా, ఏంటి కర్మ! దర్శన్, వెంటనే ఆ చెక్కుని బ్లాక్ చేయించు. బ్లాక్ చేయాలంటే చెక్ నంబర్ కావాలి కదా పెద్దమ్మా. నేను నోట్ చేసుకోలేదు. కంపెనీ వాళ్ళ కాల్ చేసి కనుక్కుందామంటే కూడా ఎవరి నంబర్ కలవట్లేదు. సిగ్నల్ డెడ్లో ఉంది. అయ్యో, ఇప్పుడు ఎలా నాన్నా? అదే అర్థం కావట్లేదు పెద్దమ్మా. చెక్ ని కంపెనీ అకౌంట్లో డిపాజిట్ చేసుకోకుండా ఇలా పోగొట్టుకున్నానని క్లయింట్స్ కి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? చెక్ ని జాగ్రత్తగా కాపాడలేకపోయిన మీరు ప్రాజెక్ట్ నేమ్ హ్యాండిల్ చేస్తారని అనుకోరు? అంతకు మించి చింటి దొంగలే ఇలాంటి పని చేస్తారని వాళ్ళకి తెలిస్తే మన పరివేమన్నా ఉంటుందా? చెప్పవే, ఆ నగలెవరికిచ్చావు? చెక్ ఎవరికిచ్చావు? నిజం చెప్పు. నిజం చెప్తావా లేదా? చెప్పు. దర్శన్, దర్శన్, దర్శన్. చెప్తావా ఇంకా తగిలించమంటావా? అలా కొడతావేంట్రా? నీకేమన్నా పిచ్చి పెట్టిందా? కొట్టాలా, చంపాలా దీన్ని? ఇది చేసిన పనికి ఏం చేసినా తప్పులేదన్నయ్య. తప్పుకో అన్నయ్య, తప్పుకో. దర్శన్, ఆగు నాన్న. దర్శన్, దర్శన్, దర్శన్. ఆగమన్నాను కదా. అరే ఆగరా అన్నయ్య. దర్శన్, ఆగు. నిన్న నగలు తీసుకెళ్ళింది, ఇవాళ చెక్కు మాయం చేసింది. ఇంకా రేపు ఇంటిని కూడా ఎవరి చేతుల్లోనూ పెట్టి కుటుంబాన్ని రోడ్డు లాగేస్తుంది. అంతవరకు దీని పనులన్నీ చూస్తూ పర్లేదులేని వదిలేయాలా? తప్పుకో అన్నయ్య. అరే చెప్పవే నోరు తెరిచి. దర్శన్, నిన్ను. దర్శన్, వద్దు నాన్న. ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం మంచిది కాదు. మంచిది కాదంటే ఆడపిల్ల ఏ తప్పైనా చేయొచ్చు. ఆల్ రైట్స్ ఇచ్చేయొచ్చా? తప్పు ఆడవాళ్లు చేసినా మగవాళ్లు చేసినా జరిగే నష్టం ఒకటే. నాన్న, దయచేసి ఎవ్వరూ మాట్లాడకండి. దీనికిచ్చిన 24 గంటల సమయం పూర్తయిపోయింది. ఇంకా సాఫ్ట్ గా మాట్లాడి అమ్మ బుజ్జి అని బతిమలాడేంత కర్మ నాకేం పట్టలేదు. వెళ్ళవే బయట, వెళ్ళవే బయట. దర్శన్, దర్శన్, ఎక్కడికి వెళ్ళాలరా? పిచ్చిగాని పట్టిందా నీకు? అన్నయ్య,
ఆపొద్దని చెప్తున్నా, నన్ను ఆపొద్దంతే. దర్శన్ 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 బాబు అయ్యో దర్శన్ బాబు ఆగు నాన్న. ఆగు. దర్శన్ బాబు చివరిసారిగా అడుగుతున్నాను, చెప్తావా లేదా? చెప్తే ఇంట్లో ఉంటావు, లేదంటే ఇంట్లోంచి బయటకు వెళ్తావు. నిజం చెప్పనని నాకు మాట ఇవ్వండి. ఇంత అడుగుతున్నా నీ నోటి నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. నిజం చెప్పడం లేదంటే అన్నింటికీ బాగా తెగించే ఉన్నావు నువ్వు. అది క్లియర్గా అర్థమవుతోంది. ఆ నగలు చెక్కు ఎక్కడ ఎవరికిచ్చావో వెళ్ళి తీసుకొస్తేనే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టేది. అప్పటి వరకు ఇక్కడ నీకు స్థానం లేదు. పో. దర్శన్ 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 శరణ్య